హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్. ఇవాల్టి స్పెషల్ టెంపుల్ స్టైల్ పులిహోరని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పులిహోర చేసుకోవటానికి అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు పులిహోర పౌడర్ని చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొద్దిగా మెంతులు, ఇంకా శనగపప్పు, మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలను కూడా వేసుకున్నాక 5-6 ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆవాలను కూడా వేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మెంతులు ఇంకా ఆవాలను చాలా కొద్దిగా వేసుకోవాలి, లేదంటే చేదు వస్తుంది. ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా పప్పులన్నీ దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి నానబెట్టి ఉంచుకున్న చింతపండును నీళ్ళతో సహా వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని వేసుకొని వేయించుకోవాలి. చింతపండు పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పసుపు, ఉప్పు వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. పసుపు, ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకొని చింతపండు బాగా వేగి ఎడ్జెస్ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న చింతపండు పేస్ట్ని పూర్తిగా చల్లారాక ఎయిర్ జార్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరను చేసుకోవచ్చు. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పులిహోరకి పోపును పెట్టుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత గుప్పెడు పల్లీలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు వేయించాలి. పప్పులు దోరగా వేగి పోపు దినుసులు చిటపటలాడాలి. పోపు ఇలా దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగువని వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. మీకు అల్లం ఫ్లేవర్ నచ్చితే ఇలా ఇంగువని వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లాన్ని కూడా తురుముకొని వేసుకోవచ్చు. పోపు ఇలా దోరగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మరొక అర నిమిషం పాటు వేయించాలి. పోపు ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా పొడి పొడిగా ఉడికించుకున్న అన్నంలోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పులిహోర పౌడర్ని వేసుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర వీటన్నింటినీ వేయించి పౌడర్ చేసాం కదా, ఆ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. మీరు ఈ పౌడర్ని ఒకసారి చేసి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 2 to 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పులిహోర పౌడర్ని వేసి కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని వేసుకోవాలి. ఇలా చింతపండు పేస్ట్ని వేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పోపును కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు పేస్ట్ని మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. స్పూన్తో కంటే ఇలా చేత్తో కలిపితే నీట్గా కలుస్తుంది. ఇక్కడ ఇంకాస్త చింతపండు పేస్ట్ని యాడ్ చేశాను. ఇలా కలుపుకున్న తర్వాత చివరగా రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం చింతపండు పేస్ట్లో మాత్రమే సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ పడుతుంది. సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది. ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్.